హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దసరా నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి చాలా తక్కువ టైంలో తయారు చేసుకొని ప్రసాదం చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన క్వాంటిటీ కొబ్బరి తీసుకొని దాని ఇలా తొక్క తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక పావు కప్పు కోవా, షుగర్ లేని కోవా దొరుకుతుంది మార్కెట్లోను, పావు కప్పు షుగర్. కోవా కనుక దొరకకపోతే ఆ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చును. కండెన్స్డ్ మిల్క్ అయితే ఇంకా వేరే షుగర్ వేయాల్సిన అవసరం లేదు. అంతే సింపుల్గా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మొత్తం షుగర్లో ఉన్న పాకం అంతా బయటకు వచ్చి స్వీట్ అంతా కూడా ముద్దగా తయారవుతుంది. ఈ స్వీట్ తయారు చేయడానికి అడుగున మందంగా ఉన్న ప్యాన్ అయితే కుక్కర్ కానీ లేదా కడాయి కానీ ఏదైనా సరే అడుగుని కొంచెం దళసరి ఉండాలి, అప్పుడే మాడిపోకుండా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడిపోతుంది స్వీట్ అంతాను. మొత్తం అంతా ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేను. ఈ స్వీట్ 2-3 రోజులు నిలవ ఉంటుంది, పాడైపోదు. ఇలా ప్లేట్గా నెయ్యి రాసుకొని ఇది తయారైన స్వీట్ అంతా కూడా ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసి చల్లారిన తర్వాత ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చేతితోటి ఉండలైనా చేసుకోవచ్చును. లడ్డూలా కూడా చాలా బాగుంటుంది ఇది. మొత్తం అంతా కూడా వేసుకొని ఆ గరిటెతోటి సమానంగా స్ప్రెడ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత నైఫ్తో కట్ చేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. ఇదిగో మొత్తం ముక్కలు రెడీ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.